హాయ్ గైస్, నేను మీ బ్లాక్ షాట్ జైనేంద్ర. ఆరోగ్యం మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. భోజనం చేసే ప్రతిసారి కూడాను మన బ్యాచ్ మొత్తాన్ని తెలుసుకోవాలి. అందుకే మన బ్యాచ్ ఎవరనుకుంటున్నారా? ఫస్ట్ అరసలో ఉండేది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సరే అమ్మ, తర్వాత నాన్న, తర్వాత నీతో పాటు కలిసి పుట్టినటువంటి నీ తోబుట్టువులు, తర్వాత మ్యారేజ్ అయినాక భార్య, తర్వాత మనకు పుట్టినటువంటి పిల్లలు, తర్వాత మన చుట్టుపక్కల సమాజం, తర్వాత మన గ్రామం, మన పట్టణం, మన రాష్ట్రం, మన దేశం, మన ప్రపంచం. అలాగే ఈ భూమండలం మీదే కాకుండా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాణికి, జీవం ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా ఆహారం దొరికేలా చేయమని భగవంతుడిని తలుచుకుంటూ, ఈ యొక్క ఆహారం ఈరోజు మనకి తింటున్నామంటే దానికి కారణమైన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భోజనం చేస్తే ఉంటుంది నా సమీరంగా. నిజంగా చాలా అంటే చాలా వండర్ఫుల్గా కొన్ని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. గ్రాటిట్యూడ్ తెలిపినట్టు ఉంటుంది, తలుచుకున్నట్టు ఉంటుంది, పెద్దల్ని గౌరవించినట్టు ఉంటుంది. అలాగే భావితరాల వారికి ఒక సూచన, గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఏది నేనన్న ఫస్ట్ మాట ఉంది కదా, బ్యాచ్ని తెలుసుకోవటం. సో థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, అండ్ థ్యాంక్ యూ మై పేరెంట్స్ వన్స్ అగైన్. సో ఇంతటి చక్కటి జీవితానికి మనం బ్రతికుండాలంటే కంపల్సరీగా తినాలి. తినటం కోసం బతకటం కాదు, బతకటం కోసం తినాలి. మరి ఎప్పుడు తినాలి, ఎక్కడ తినాలి, ఎలా తినాలి అనేదానికి నేనైతే ఎక్కడైనా తినవచ్చు ఆకలైనప్పుడు, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఆకలికి ప్లేస్ తెలియదు, ఆకలికి రుచి తెలియదు. ఆకలి అంతే, ఆకలి కలికాలంలో ఆకలి అంతే. ఆకలి తెచ్చేది అమ్మే, ఆకలి అంతే. సో ఇంతటి చక్కటి భోజనం చేసే ప్రతిసారి కూడా, ఒకవేళ ప్రతిసారి కాకపోయినా కానీ రోజులో ఒకసారి అయినా సరే, రోజులో ఒకసారి కాకపోయినా సరే, అసలు కాదండి, తినే ప్రతిసారి అంతే, ఇందులో నో లిమిట్స్. తినే ప్రతిసారి మనకి ఇష్టమైనటువంటి దైవంతో పాటు అమ్మానాన్ని కూడా తలుచుకొని ఆహారాన్ని కనుక భుజిస్తే ఆ కిక్కే వేరు, ఆ లెక్కే వేరు. చాలా హ్యాపీ హార్మోన్స్ మనకి రిలీజ్ అవుతాయి. అలాగే ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం భోజనం చేసే టైంలో మన బ్యాచ్ని మొత్తం తలుసుకుంటారని చెప్పి ఆశిస్తూ, థ్యాంక్ యూ, లవ్ యూ, సీ యూ టుమారో. థ్యాంక్ యూ. ఇంకొక ముఖ్య విషయం మీకు చెప్పడం మర్చిపోతుంది. అమ్మ చేతి వంట తర్వాత అంత రుచిగా ఉండేది ఎవరయ్యా ఉంటే అది అక్కే. సో అక్క చేతి వంట తర్వాత ఇంకా బాగా రుచిగా ఉండేది ఎవరయ్యా అంటే చెల్లి. సూపరా. అలాగే అక్క, చెల్లి, అమ్మ తర్వాత అత్యంత అద్భుతంగా ఇంకా వంట బాగా చేసేది ఎవరయ్యా అంటే మీరు అనుకుంటే తప్పు, అత్తయ్య చేతి వంట సూపర్గా ఉంటుంది. ఆ తర్వాతే భార్య చేతి వంట బ్రహ్మాండంగా ఉంటుంది. భార్య చేతి వంట తర్వాత ఇంకెవరి వంట బాగుంటుంది అంటే వన్ అండ్ ఓన్లీ కూతురు వంట బాగుంటుంది. ఇక కూతురు చేతి తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోడలి చేతి వంట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ గాడ్, ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినటువంటి మధ్యాహ్న భోజన టైంకి
థ్యాంక్స్ చెప్తూ మీకు స్టార్ట్ చేయండి. ఆరోగ్యమే మహాభాగ్యం.